వైసీపీపై బీజేపీ నేత బ్రహ్మానందం ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జలజీవన్ పథకంలో వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ను జగన్ తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఈ విషయంపై అధికారులు విచారణ జరిపించి అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇక అనంతరం బీజేపీ నేతలతో కలిసి అధికారులకు వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సోమవారం కావలి రెవెన్యూ డివిజన్ ఆఫీసులో ప్రజా విజ్ఞప్తుల దినం నడుస్తుంది. ఎందుకంటే కూటమి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి వర్య పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగనే మా యొక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, మంత్రి సత్యకుమార్ గారు, వీరందరూ కూడా ప్రజల సమస్యల్ని ప్రభుత్వ అధికారులకు తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారం కావాలా అనే ఉద్దేశంతో ప్రజా విజ్ఞప్తుల దినాన్ని పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మేము కావలి రెవెన్యూ డివిజనల్ ఆఫీస్కి బీజేపీ కావలి పట్టణ శాఖ తరఫున పోయి మేము ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో జలజీవన్ మిషన్ పేరుతోటి వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా జలజీవన్ మిషన్ పెట్టి, జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకి, స్లమ్ ఏరియాస్కి, ఎక్కడైతే మారుమూల ప్రాంతాలు ఉంటాయో మారుమూల ప్రాంతాలకి, కొండ ప్రాంతాలకి, గిరిజన ప్రాంతాలకి